ప్రసంగి రాసిన గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. హల్లెలూయా. దేవుడు మనిషిని మట్టితో సృష్టించి పురుషుడిగా చేసి దాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడేమాడట? జీవాత్మాయాడట. ఆ తర్వాత దేవుడు మళ్ళీ ఒక మాట అన్నాడు, ఈ మట్టి మళ్ళీ మట్టికి వెళ్ళిపోతుంది అన్నాడు. మన్నైనది మరలా మన్నుకు చేరిపోతుంది. ఏ జీవమైతే, ఏ ఆత్మ అయితే దేవుడు ఊదాడో అది దేవుని దగ్గరికి మరలా చేరిపోతుంది అన్నాడు. ఇక్కడ ఈరోజు మనం వాక్యంలో ధ్యానం చేస్తే 2 విషయాలు చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ దేవుడు 2 మాటలు మనకి నేర్పిస్తున్నాడు ఈరోజు. ఒకటి మట్టి, ఏంటిది? ఇక్కడ మనిషిలో 2 ఉన్నాయి. ఒకటి మట్టి, ఒకటి రెండోది మహిమ. రెండోది దేవుని మహిమతో ఆత్మను ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. కాబట్టి ఆత్మ ఉందంటే ఏముందని అర్థం? దేవుని మహిమ. హల్లెలూయా. మన భాషలో మనం చూసుకుంటే, బైబిల్ భాషలో, మన భాషలో మనలో మట్టి ఉంది, మనలో మహిమ ఉంది. చెప్పండి, ఏముంది? గట్టిగా గట్టిగా. మొదటిది మట్టి ఉంది, మనలో మహిమ ఉంది. చాలా జాగ్రత్త. అయితే దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా ప్రసంగి కూడా రాస్తాడు, ఆదికాండంలో రాస్తాడు. ఇలా మనం చదువుకుంటూ వస్తే చెప్పబడిన మాట, మట్టి ఎప్పటికన్నా మట్టి అయిపోతుందట, ఆత్మ మాత్రం దయచేసిన దేవుని దగ్గరికి మరలా చేరిపోతుంది, వెళ్ళిపోతుంది అన్నాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ మన స్వభావం కూడా, మనిషి స్వభావం కూడా ఈ 2 రకాలుగా ఉంది. ఆత్మీయ జీవితం చేసే వారి స్వభావం కూడా ఈ 2 కలిసి ఉంది. ఒకటి మట్టి ఆలోచనలు, మట్టి తలంపులు, మట్టి మాటలు, ఈ భూలోక సంబంధమైన మట్టి మాటలు, మట్టి ఆలోచనలు ఉంటాయి. రెండోది మహిమకరమైన ఆలోచనలు ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మహిమకరమైన ఆలోచనలు ఉంటాయి. దేవునికి మహిమకరమైన, నేను ఎప్పుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపడాలి, నేను ఇంకా దేవుని వాక్యంలో బలపడాలి, నేను ఇంకా ప్రార్థనలో బలపడాలి, నేను ఇంకా దేవునిలో బలపడాలి, దేవుని రాజ్యానికి సిద్ధపడాలి, ఆయన మహిమతో మధ్యాకాశానికి వచ్చినప్పుడు నేను ఎత్తబడాలనే ఆలోచన కొంతమందికి ఉంటా ఉంటది. చూడండి, మళ్ళీ ఈ 2 ఎప్పుడు పోరాటం చేస్తా ఉంటాయి. ఏంటో తెలుసా? మట్టి ఆలోచనలు పోరాటం చేస్తాయి, మహిమ ఆలోచనలు, చెప్పండి గట్టిగా, పోరాటం చేస్తా ఉంటాయి. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే చూడండి, మనలో చాలా రకరకాల, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, పాప లోకంలో ఉన్నాం కాబట్టి, ఈ పాపములో మనం జీవిస్తున్నాం కాబట్టి, దేవుడు దాని నుంచి మనం ప్రత్యేకపరిచిన ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక మట్టి ఆలోచన, ఏదో ఒక మట్టి తలంపులు, ఏదో ఒక మట్టి ఊహలు, ఏదో ఒక మట్టి మాటలు మనలో ఎప్పుడు క్రియ చేస్తూనే, ఏదో రకంగా పనిచేయడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్త. హల్లెలూయా. చుట్టూ ఒకటి మాత్రం గమనిస్తే, ఇక్కడ ఈ 2 మనం దేనికి ముఖ్యత్వం ఇవ్వాలి? ఈ 2 దేనికి ముఖ్యత్వం మనం ఆలోచన చేసుకుందాం. ఈరోజు మనలో మట్టి పనిచేస్తుంది, మహిమ పనిచేస్తుంది. మనలో మట్టి పనిచేస్తుంది, దేవుని ఆత్మ పనిచేస్తుంది. మనలో మట్టి ఆలోచనలు పనిచేస్తున్నాయి, దేవుని ఆలోచనలు పనిచేస్తున్నాయి. మనలో మట్టి తలంపులు పనిచేస్తున్నాయి, మహిమ తలంపులు పనిచేస్తున్నాయి. మనలో వీటిలో దేనికి మనం ముఖ్యత్వం ఇస్తామో చివరికి మన జీవితం ముగింపు, లేకపోతే దేవుని రాజ్యం దాంతోనే ముడిపడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దాంతోనే ముడిపడి ఉంటుంది. కొంతమంది ఎప్పుడు డబ్బు సంపాదిద్దాం. డబ్బు మనకి ఎంతవరకు సంపాదించాలి అందరూ సంపాదించుకోవాలి, అది దేవుడు పెట్టాడు, మనిషి పెట్టాలి. మితి మీరిపోయిన ఆలోచన, దేవుడిని పక్కన పెట్టేసి సంపాదిద్దామని ఆలోచన, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి వడ్డీ వ్యాపారం చేస్తున్నాం, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి అన్యాయంగా డబ్బులు అక్రమంగా సంపాదిద్దాం. చూడండి, ఇవన్నీ మట్టి ఆలోచనలు. ఇవన్నీ కూడా ప్రార్థన ఉన్నప్పుడు ప్రార్థన మానేసి మనకు నచ్చినట్టుగా జీవిస్తూ, మనకు నచ్చినట్టుగా జీవిస్తూ ఇంకేదో సాధిద్దాం అని మహిమకు మన స్థానం ఇవ్వకపోతే, మహిమ కార్యాలకు మన స్థానం ఇవ్వకపోతే, మహిమ కార్యాలకి మన చోటు ఇవ్వకపోతే, చివరికి మట్టితో పాటే మనం మట్టి అయిపోతాం. దేవుడు ఆదికాండములోనే రాయబడి చెప్పబడిన మాట, ఇదిగో మట్టి నీలో ఉంది, మహిమ కూడా నీలో ఉంది. 2 ఉన్నాయి. ఈరోజు నిజంగా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, చాలా చోట్ల చూస్తాం, మన పరిచయంలో కానీ వేరే పరిచయాలు కానీ రకరకాలు. కొంతమంది ఆలోచన అంతా మట్టి ఆలోచనలు,
కొంతమంది ఆలోచనలన్నీ మహిమకరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈవెన్ కొంతమంది సేవకుల్లో కూడా వారికి దేవుడు సేవను అప్పగించాడు, బాధ్యతను అప్పగించాడు అని చూడకుండా ఆ మట్టి ఆలోచనలతోనే సేవ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఆ మహిమ ఆలోచనలతోనే సేవ చేస్తూ వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. దైవజనులు సురేష్ గారు అంటారు, రామగుండం సురేష్ గారని ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఎందుకు ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎవ్వరి ప్రసంగాలు వినను సాధారణంగా. ఆయన ప్రసంగాలు మాత్రం ఆయన బ్రతికున్నప్పుడు కానీ ఇప్పుడు కానీ వింటానే ఉంటా, ప్రసంగాలు వింటానే ఉంటాను. ఆయన ప్రసంగంలో ఎక్కడ కూడా మట్టి ప్రసంగాలు కూడా ఉండవు అసలు. ఆయన ప్రసంగాల్లో ఇగో నువ్వు ఏ పాపం చేసినా దీవించబడతావు అని చెప్పలే. ఈ రోజుల్లో ఆ ప్రసంగాలు కూడా అలా వచ్చేసింది, మట్టి ప్రసంగాలు. నువ్వు ఏదైనా చేసుకుని వచ్చే చర్చికి నువ్వు దీవించబడిపోతావు, నువ్వు తాగేసి వచ్చే దీవించబడిపోతావు. కనీసం తాగిన వాళ్ళని ఖండించే వాక్యాలు లేవు ఈరోజు, తప్పు చేసే వాళ్ళని ఖండించే వాక్యాలు లేవు ఈ రోజుల్లో. యూట్యూబ్లో చాలా వరకు మనం చూస్తే అసలు దేవుని మహిమకి మనం ఎలా సిద్ధపడాలి, మనం మహిమగా ఎలా మారాలి. ఒక మాట చెప్పబడిన మాట నిద్రపోయేవాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించండి. మన మట్టి శరీరం అంట ఒకరోజు మహిమ శరీరం అవుతుందట. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ మట్టి శరీరం మహిమ శరీరం అవ్వాలో లేకపోతే మట్టికి మట్టి అయిపోవాలో అది మన చేతుల్లో ఉంది, మన చేతుల్లో. చూడండి, గమనించండి. ఇక్కడ బైబిల్లో మనం చాలా జనులు చూస్తే దేవుడి పిల్లల్ని కూడా, భక్తులు కూడా మట్టి తలపులు కొట్టినాయి వచ్చి, ఒక అలల్లా కొట్టినాయి వచ్చి. వాటిని చాలా వరకు జయించారు చాలా మంది. ప్రైజ్ లార్డ్. సంసోను దగ్గరికి మట్టి ఆలోచనలు వచ్చినాయి. ఇదిగో ఈ స్త్రీ కాకపోతే ఇంకో స్త్రీ ఉందని, ఈమె పాపం చేయకపోతే ఇంకో కాముందని. అదే యోసేపు దగ్గర కూడా మట్టి ఆలోచనలు వచ్చినాయి తెలుసా. ఇదిగో నేను ఒక పోతీఫర్ రాణి భార్య, నువ్వు నాతో పాపం చేయి, ఇద్దరిని కొట్టినాయి. కానీ ఒక ఆయనేమో పడిపోయాడు, ఒక ఆయనేమో వస్త్రాలు వదిలేసి పడిపోయాడు. ప్రైజ్ లార్డ్. ఈ భూమి మీద మనల్ని ఎప్పుడు మట్టి తలపులు కొడుతూనే ఉంటాయి. కానీ మనం మట్టికి విలువనిస్తున్నామా, మహిమ కార్యాలకు విలువిస్తున్నామో, మట్టి ఆలోచనలకు విలువిస్తున్నామా, మహిమ ఆలోచనలకు విలువిస్తున్నామో మనం ఈ రాత్రి ఒక్కసారి, ఈరోజు ఉదయం ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఒకసారి దేవుడు మందిరానికి తీసుకొని వచ్చింది మనల్ని ఈ మట్టి ఆలోచన చేయించడానికే, ఈ మట్టి తలపులు చేయించడానికే, ఈ మట్టి మాటలు చేయించడానికే. మట్టిని ఎవరు తింటారండి? కొన్ని జోట్లు తినేవాళ్ళు ఉన్నారులే. ఈ మధ్య దానికి బ్యాన్ చేసి ఆపేశారు, అక్కడికి వెళ్ళనీయకుండా తినేయకుండా ఆపేశారు గేట్లు వేసి. అలాగే అర్థమైంది ఇది మట్టి భక్తి మనలో చేయకూడదు అని అర్థమైపోయింది. పాపం నేను నిజంగా అలాంటి సరి చేసుకున్నాను బట్టి నేను దేవుడు చూపిస్తాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి, దేవుడే బైబిల్లో చాలా చోట్ల రాస్తూ వచ్చాడు. ఇదిగో నిన్ను మట్టి ఆలోచనలు వచ్చి కొడతాయి, నిన్ను మహిమ ఆలోచనలు వచ్చి కొడతాయి. దేనికి విలువేస్తావు? ఎన్ని చోట్ల మన బైబిల్లో చూసినా మట్టి ఆలోచనకి పడిపోయిన వ్యక్తి భూమి మీద ఆత్మీయతలో పడిపోయాడు. మహిమకి విలువించిన వ్యక్తిని దేవుడు ఉన్నతంగా అభిషేకించి వాడుకున్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చూడండి, బైబిల్ నుంచి ఒక మాట ఒకసారి చదువుదాం. ఆ మాట మరొకసారి చదువుదాం. 12వ అధ్యాయం 7వ వాక్యం. మరలా ఒకసారి ఈ మాట ఉంచారు. ఒకసారి మన్నైనది వెనుకటి వలనే మరలా గట్టిగా ఏమైపోతుందంట అంటే మట్టి మళ్ళీ ఏమైపోతుంది? మన శరీరాన్ని కప్పేశాక ఈ మట్టి మళ్ళీ ఏమైపోతుంది? మట్టి అయిపోతుంది. అలాగే మట్టి ఆలోచనలు కూడా, మట్టి తలంపులు, దేవునికి అయిష్టమైన తలంపులు, అయిష్టమైన జీవితం, మట్టి జీవితం, మట్టి ఆలోచనలు, మట్టి మాటలు ఒకరోజు అవి కూడా భూమిలో మట్టి అయిపోతాయి ఒకరోజు. కానీ తర్వాత ఒక మాట రాసింది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా గట్టిగా ఏమవుతుందట? చేరిపోతుంది. ఆత్మ ఏ మహిమనైతే దేవుడు మనలో పెట్టాడు, ఆత్మకి విలువించి, ఆత్మని బలపరుచుకుని, ఆత్మ కొరకు ప్రయాసపడి, ఆత్మని రక్షించుకోవడానికి ప్రయాసపడిన ప్రతి ఒక్కరూ వారి ఆత్మతో పాటు ఒకరోజు మహిమలో ఉంటారట. ప్రైజ్ లార్డ్. క్రీస్తు ప్రభువుతో కూడా మహిమలో ఉండబోతున్నారు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ
ఈరోజు మనం ఒకసారి ధ్యానం చేస్తాం. ఈ రెండిట్లో మనం మట్టికి మహిమనిస్తున్నామా, మట్టికి విలువిస్తున్నామా, మహిమకి విలువిస్తున్నామా? మట్టి ఆలోచనలకు విలువిస్తున్నామా, మహిమ ఆలోచనకు విలువిస్తున్నామా? మనం చూడండి, ఇక్కడ ఒక వాక్యం చూద్దాం. అదే ప్రసంగిలో 11వ అధ్యాయం 9వ వాక్యం చూద్దాం. 9వ వాక్యం 11:9. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను. హల్లెలూయా. ఇక్కడ అదే ప్రసంగి రాస్తాడు, యవనుడా నీ యవనమందు సంతోషపడు, నీ యవన కాలము నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చెప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తింపుము. అక్కడ తర్వాత మాట రాస్తాడు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకం ఉంచుకోను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరి మట్టి ఆలోచన అంటే ఏంటి అసలు? ఎలా వస్తాయి మనకి? ఎలా ఉంటాయి అంటే ఇక్కడ రాస్తే చూడండి, నీ కోరిక చొప్పున. ఏంటంట? ఎవరి కోరికలు? మన కోరికలే మట్టి కోరికలట. మన కోరికలు ఉంటాయి చూసారా? ఏంటి? ప్రార్థన అంటే షాపింగ్ వెళ్తాను చూసారా? అది మట్టి కోరికలు. ఎక్కడికి? ఎక్కడికి? ముందు మన కోరిక తీరాలి. దేవుడిది ఏముంది అండి? రేపు ఆదివారం ఇంకో ఆదివారం కూడా వెళ్ళచ్చు, ఈ శుక్రవారం కదా ఇంకో శుక్రవారం వెళ్ళచ్చు. మనలో ఉన్న కోరిక ఉంది చూసారా? అక్కడ రాసిన మాట, నీ కోరిక చెప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున. చెప్పండి అన్నమాట, నీ దృష్టి యొక్క గట్టిగా ఇష్టము చెప్పున. దృష్టి అంటే ఏంటి? మనం చూస్తున్న చూపు. దృష్టి మన చూపు ద్వారా ఇష్టపడే కొన్ని ఉంటాయి. మన చూపు ద్వారా ఇప్పుడు మొబైల్ తీస్తుంటే ఎన్నో మన కళ్ళకి ఇష్టపడే ఉంటాయి. షాపింగ్ చేయాలని చేస్తే దాంట్లో ఇష్టమైనవి ఉంటాయి. తప్పు పరమైన వీడియోలు చూడాలంటే దానికి ఇష్టమైనవి ఉంటాయి. లేకపోతే ఒకవేళ ఇంకేదో కొనుక్కోవాలి అని అనుకుంటే, లేకపోతే ఇంకేదో సంపాదించుకోవాలి, లేకపోతే డబ్బుని ఎలా ఇంకో రకంగా ఏం చేయాలని మన దృష్టి యొక్క ఇష్టము చెప్పున అని రాస్తారు. మన కోరిక మన దృష్టి యొక్క ఇష్టము చెప్పున రాస్తారు చూసారా? ఇవే మట్టి తలంపులు, మట్టి ఆలోచన. మన కోరికను తీసుకోవడానికి మనం పరిగెడతాం చూసారా? నా హృదయంలో నేనేమనుకున్నా చేసుకోవాలనుకుని పరిగెడతాం చూసారా? నేను చేసేదే కరెక్ట్ అనుకుని పరిగెడతాం చూసారా? నా ఇష్టం జరగాలి, నా కోరిక జరగాలి, నాలో ఉన్న ఇష్టం మాత్రమే జరగాలి. బైబిల్లో మనం చూస్తే చాలా మంది వాళ్ళ ఇష్టాలను చంపుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇష్టాలని చెప్పండి, చంపుకున్న వాళ్ళు ఉన్నారండి. మన కోరికలు మన ఇష్టమే జరగాలి. చూడండి, హృదయంలో కనుక ఒకళ్ళు ఈ ఆలోచన ఉంటే ఈరోజు నిజంగా దేవుని దగ్గర అడిగి తీసేసేయండి. అన్ని నేను అనుకుందే జరగాలి. దేవుడు చెప్పింది కూడా జరిగినా జరగకపోయినా, వాక్యానుసారంగా జరిగినా జరగకపోయినా, నేను మనసులో ఏమనుకున్నాను అది నా కోరిక. అక్కడ తర్వాత రాస్తాడు, నా దృష్టి నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపము. మన దృష్టికి ఏది ఇష్టమో అది ప్రవర్తిస్తాం. కొంతమంది చూడండి, ఇంట్లో కూర్చుంటారు, ఊరుకునే టక్కని బండి తీసుకొని వెళ్ళిపోతారు బయటికి. ఎందుకు వెళ్తారు వాళ్ళకి తెలియదు, వాళ్ళ మనసులో అనిపిస్తే వెళ్ళిపోతారు అంతే. అంతేనా? మగపిల్లలు ఆ దృష్టిలో అలా చేయాలనిపించింది ఆ టైంలో అంతే. కొన్నిసార్లు అలా ఇంట్లో కూర్చుంటారు, టక్కని టీ తాగాలనిపిస్తుంది, తీసుకొని బండి. ఈ టైంలో 3 అయింది, మధ్యాహ్నం 2 అయింది, తాగచ్చా తాగకూడదా? అసలు ఈ టైంలో తాగేది అనేది ఏం లేదు. తన దృష్టికి తన లోపల ఏం ఇష్టమో, ఏం చెప్తుందో, ఏ తలపు వచ్చిందో, ఏ ఆలోచన వచ్చిందో జరిగిపోవాలంతే. ఈరోజు నేను ఇంట్లో పని చేయకూడదు అని డిసైడ్ అవుతానండి ఆర్డర్లో, అంతే. ఇంకా ఆ రోజు ఎంత మరి ఎవరు చెప్పినా, గొడవ చేసినా, అత్తగారు అరిసినా, మళ్ళీ ఆ పని ఏదో మరి తిడతారని అటు ఇటు చేసి చిరాకు చేస్తారు కానీ ఇష్టంగా చేయి. వాళ్ళ హృదయం అది ఆ రోజు అలా అనిపించింది. వాళ్ళ దృష్టి యొక్క ఇష్టము చెప్పున. ఒక భార్య ఉంది కదా, ఇంకొక భార్య మీద దృష్టి, ఇంకొక స్త్రీ మీద దృష్టి పడితే ఆ ఇష్టము చెప్పున.
ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దీన్నే బైబిల్లో రాయబడింది మట్టి తలంపులు, మట్టి ఆలోచనలు, మట్టి కోరికలు. ఇవన్నీ ఎవరో చెప్తారు, పలానా యాప్లో 50 రూపాయలు పెట్టి కొంటే మనం ఒక వస్తువుని 100 రూపాయలు అవుతుంది అంటారు. ఏంటి ఇప్పుడు వచ్చిన కొత్త బిజినెస్ యాప్స్లో 50 రూపాయలు పెట్టి ఒక చిన్న ప్రోడక్ట్ కొంటే 150 రూపాయలు వస్తుంది అంట. ఎంత? యేసుక్రీస్తు శిష్యుడు కూడా కోరిక పుట్టింది, 30 వెండి నాణాలు ఇస్తున్నాడు అంట. దాన్ని ఎంత? ఎవరిని అప్పగిస్తే? యేసుక్రీస్తుని అప్పగిస్తే 30 వెండి నాణాలు వస్తాయి అన్నాడు. వెళ్ళాడు, యేసుక్రీస్తుని అప్పగించేసి నేను ఎవరు ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు, మీరు పట్టుకోండి అన్నాడు. అందరి మధ్యలోకి వచ్చారు. యేసుక్రీస్తుని వచ్చి యూదాస్కరియోతు ముద్దు పెట్టుకున్నాడు. 30 వెండి నాణాలు తీసుకుని ముద్దు పెట్టాడు. అయిపోయింది. యేసుక్రీస్తుని తీసుకెళ్లి కొడుతుంటే శరీరం అంతా కొరడాలు పెట్టి కొడుతుంటారు. ఆ మాంసం ముద్దలు గుండి పడిపోతా రక్తం అలా కారుతుంటే అప్పుడు అనిపించిందంట, అసలు అనవసరంగా నేను ఎందుకు యేసుక్రీస్తుని ఒక నిర్దోషిని అప్పగించాను నేను అని బాధపడి వెళ్ళి గబగబ అయ్యా ఆయన వదిలేసాను, మీ 30 వెండి నాణాలు తీసుకుంటే ఈ చాప్టర్ అక్కడ అయిపోయింది, నువ్వు అప్పగించావు, అయిపోయింది నాకు. ఆ 30 వెండి నాణాలు పెట్టి ఒక పొలం కొన్నాడట. ఏం కొన్నాడు? కొన్నాడట. దానికి బైబిల్లో పెట్టబడిన పేరు ఏం తెలుసా? రక్త భూమి. ఏ భూమి? నేను చెప్పాను కదా బైబిల్. అదే వ్యక్తి ఏ పొలం కొన్నాడో అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం మీరు చదవండి, ఇంటికి వెళ్ళాక అదే పొలంలో ఊరేసుకొని చచ్చిపోతే కింద పడి పొట్ట పగిలి పేగిలి బయటకు చచ్చిపోయాడు యూదా ఇస్కరియోతు, యేసుక్రీస్తు శిష్యుల్లో. ఈ 30 వెండి నాణాల కోసం పరిగెత్తున్నాడు. అన్ని మన కోరిక చెప్పులు వెళ్ళిపోవాలనుకోకూడదు. అక్కడ చూడండి, గమనించండి. గెహజీ ఒక ధనం కోసం పరిగెడుతున్నాడు. వెళ్ళాడు, డబ్బులు తీసుకున్నాడు, ఇంట్లో పెట్టే సైలెంట్కి వచ్చి దైవజనుడు పక్కన నుంచుంటే ఆ దైవజనుడు అంటాడు, ఎక్కడికి వెళ్ళావా గెహజీ? నేను ఎక్కడికి ఎక్కడ ఉన్నానయ్యా, నీకు ఈ మధ్య కళ్ళు కనబట్టలేదు, నిద్ర వచ్చేస్తుంది కదా, ఈ మధ్య నిద్ర వచ్చేస్తుంది, కళ్ళు కనబట్టలేదు. లేదయ్యా ఇక్కడే ఉన్నాను, నీకు తెలీదా? అప్పుడు దైవజనం అంటాడు, నా ఆత్మ నీతో కూడా రాలేదా? నాలో ఉన్న పరిశుద్ధాత్మ నీతో కూడా రాలేదా? ఏ వ్యక్తి అయితే ఇక్కడికి వచ్చి స్వస్థత పొంది ఏ కుష్ఠరోగంతో తిరిగి వెళ్ళాడో అదే కుష్ఠరోగం నీకు నీ కుటుంబానికి కలుగుతుంది అన్న వెంటనే తన శరీరంలో కుష్టి స్టార్ట్ అయిపోయింది. మట్టి ఆలోచనలు ఎలా ఉంటాయి, దానికి వెనకాల ఉన్నటువంటి నష్టం ఎలా ఉంటుందో కూడా కొన్నిసార్లు ఆలోచించుకోవాలి. ఈ 10,000 పోతే దేవుడు నా సమృద్ధికి ఇస్తాడన్న మహిమాలోచన వస్తే, ఒక విశ్వాసం వస్తే దేవుడు దానికి రెట్టింపుగా దీవిస్తాడు. ఈ రోజు వరకు నేను చెప్తాను, దేవుడు మహిమార్థం చెప్తాను. మా డాడీ శాలరీ చివరి రిటైర్మెంట్ ఒక నెల ముందు వరకు మాకు అసలు రానే రాదు. 2,000, 3,000, 60,000 జీతం రావాల్సిన మా డాడీకి 2,000, 3,000 ఎప్పుడు రిటైర్మెంట్కి ముందు నెల వరకు. అది లోన్ సెక్షన్ అక్కడితో క్లోజ్ అవుతుంది కాబట్టి. ఇప్పటికి గవర్నమెంట్ నుంచి మాకు ₹1 ఏమి రాలా. అంతకన్నా మహిమకరంగా దేవుడు దీవిస్తున్నాడు. వయసులో బలిపేట నేను నిలబడి చెప్తున్నాను. మా చదువుల్లోనే లక్షల రూపాయలైన అక్క చదువులు, అక్క ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది. అక్క లక్షలు ఖర్చు పెట్టాను. నేను బైబిల్ కాలేజ్లో ఎండీ చేశాను, మాస్టర్స్ ఆఫ్ డివినిటీ అనేది చాలా పెద్ద కోర్సు. ఒక సంవత్సరానికి ₹1,00,000 అవుతుంది ఫీజు మాత్రమే. అది కాకుండా స్టడీస్కి మాత్రమే. మా డాడీ వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు వచ్చింది. విశ్వాసంతో చదువుకున్నాం మేము అందరం కూడా, విశ్వాసంతోనే సంపాదించాం, విశ్వాసంతో వచ్చిన డబ్బు అంతా. ఈరోజు వాక్యం మనం గమనిద్దామా? ప్రతిదీ మట్టి కోసం పరిగెత్తకూడదు. దేవుని పిల్లలు మట్టి ఆలోచనతో పరిగెత్తకూడదు. ఇంకో మాట కూడా చెప్తున్నాను ఈరోజు. ఈ మాటల ప్రసంగాన్ని బయటకు తీసుకెళ్ళి దేవుని మాటని వక్రీకరించి అన్యాయంగా మాట్లాడితే కూడా చెప్తున్నాను. దేవదూషణ చేసిన వాళ్ళ చివరికి దానికి కూడా రెట్టింపు శిక్షణ పొందుకుంటారు. కొంతమంది ప్రసంగాలు అర్థం కాదు, దేవుని వాక్యాలు అర్థం కాదు. దేవుని వాక్యాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతుంటారు బయటికి వెళ్ళి. లేదంటే ఒకవేళ అనుభవించి చూడాలంటే వెళ్ళి 10,000 తీసుకొని చూడు ఒకసారి. నువ్వే 10 సంవత్సరాలు సాక్ష్యం చెప్తావు మిగతా వాళ్ళకి. ఈరోజు వాక్యం మనం అన్ని కూడా మట్టి కోసం చేయలేదు దేవుడు మనల్ని, ఆయన మహిమ కోసం చేశాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. అన్ని మట్టి ఆలోచనతో బ్రతకమని కాదు, ఆయన మహిమ గల ఆలోచనతో బ్రతకమని. బానిసత్వపు దేశంలో బానిసలకు వెళ్ళిపోయినటువంటి షడ్రకు మేషకు అబెద్నెగో, అయ్యా మా దేశంలో ఈ పద్ధతి ఉంది అంటే,
మీ దేశంలో మీకు పద్ధతి ఉండొచ్చు, నా దేవుడు నాకు పద్ధతి నేర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నాకు పద్ధతి నేర్పించాడు. ఆ పద్ధతి ప్రకారం నేను వెళ్తాను, ఆ పద్ధతి ప్రకారమే వెళ్తాను. ఏంటి పద్ధతి అంటే, విగ్రహారాధన చెయ్యెత్తి కూడా నమస్కారం చేయమయ్యా, ఇది మాకు దేవుడు నేర్పించిన పద్ధతి. చేతులెత్తి కూడా నమస్కారం చేయమయ్యా, ఇది మా దేవుడు మాకు నేర్పించిన పద్ధతి. అయితే ఏమవుతుందో తెలుసా, నిన్ను అగ్నిగుండంలో వేసేస్తాను. వేసేయండి. కోపం వచ్చి, ఓ నెబుకద్నెజరు, నువ్వు ఏదైనా చేసుకోపో, కోపం వచ్చి నన్ను పేరుతో పిలుస్తారు అని చెప్పి అగ్నిగుండాన్ని 7 రెట్లు చేశారంట. 8 రెట్లు 7 రెట్లు కర్రలేసి పెంచారంట. తీసుకెళ్ళి అగ్నిగుండంలో అయిపోతుంటే, అగ్నిగుండంలో వేస్తుండగానే ముగ్గురే ఉండాల్సిన వ్యక్తి 4వ వ్యక్తి దాంట్లోకి వచ్చాడు. అగ్నిలో తిరుగుతూ పాడుతూ స్తుతిస్తున్నారట, దేవుని గణపరుస్తున్నారట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అన్ని కూడా మట్టిగా ఆలోచించకూడదు, కొన్ని ఇలా మహిమలాగా కూడా ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఏలి అంటాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నా, నీకేం కావాలి ఎలీషా? బైబిల్ కాలేజ్లో ఉండగా నాకు అవి కావాలా, నీకేమన్నా చూసుకుంటావా? లేకపోతే ఇదిగో నాకు చాలా స్థలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఇదిగో మట్టి కోరికలతో కూడిన ఆస్తులు అంతస్తున్నాయి, కావాలా? ఏలియా ఏమన్నాడు తెలుసా, ఎలీషా ఏమన్నాడు తెలుసా, నీలో ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నాకు ఇవ్వయ్యా చాలు. ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్న వాటిలో 2 పాళ్ళ ఆత్మ ఇవ్వు. 2 పాళ్ళ ఆత్మ. అది నా వల్ల అయితే కుదరదు. దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే నీ కోరిక చెప్పు. నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి నా బైబిల్ కాలేజీలను వాడగల, నా శిష్యులను వాడగల, లేకపోతే ఇదిగో నా స్థలాలు, నా బిల్డింగ్స్ వాడగల. అది దేవుడికి ఇష్టమైతే కనుక నేను వెళ్తున్నప్పుడు నా దుప్పటి కనుక పడతే నీ మీద నువ్వు అది పొందుకుంటావు. దేవుడిని అభిషేకిస్తాడు, నాకన్నా బలంగా నిన్ను వాడుకుంటాడు. వెంటనే అండి వాళ్ళిద్దరిని ఒక గాలి వేరుపరిచింది. వెంటనే అగ్నిగురాలు వచ్చినాయి, ఈలియాని తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఆ దుప్పటి అలాగ పడింది. అప్పుడే ఆయన 2 పాళ్ళ ఆత్మను పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పునా, ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఏలియాని ఒక ఆత్మ కలిగిన శక్తితో వాడుకుంటే ఎలీషాని 2 పాళ్ళ ఆత్మతో వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏలియాలో ఎలీషాలో మట్టి ఆలోచనలు లేవు, మహిమ ఆలోచనలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను మాట చెప్పిన, మట్టి ఆలోచనలు ఉంటే 3వ వ్యక్తి ఇప్పుడు గెహజీ ఏమవ్వాలి తెలుసా, అంతకన్నా గొప్ప పరిచయం చేయాలి. ఏలియా తర్వాత ఎలీషా తర్వాత గెహజీ, 3 తరాలు. ఆయన శిష్యుడు ఏలియా శిష్యుడు ఎలీషా శిష్యుడు గెహజీ. ఈయనేమో ఒక్క పాళ్ళ ఆత్మతో అంత గొప్ప పరిచయం చేస్తే, ఎలీషా 2 పాళ్ళ ఆత్మతో అభిషేకంతో పరిచయం చేస్తే, 3వ వ్యక్తి 3 పాళ్ళ ఆత్మతో అభిషేకంతో పరిచయం చేయాల్సిన వ్యక్తి 7కి 14 అద్భుతాలు ద్వారా చేస్తే 21 అద్భుతాలు చేసిన వ్యక్తి ధనం కోసం పరిగెత్తి, మట్టి ఆలోచనల కోసం పరిగెత్తి, దేవునికి అయిష్టమైన వాటి కోసం పరిగెత్తి కుష్ఠరోగం తెచ్చుకొని అక్కడే కుటుంబంతో కూడా నశించిపోయాడు. ఈరోజు మనం మట్టిని విలువిస్తున్నామా, మట్టి ఆలోచనకు విలువిస్తున్నామా, మహిమ ఆలోచన విలువిస్తున్నామా? 10,000 ఎంత కష్టపడితే వస్తాయి. దేవుడు ఒక తనుదంతా ఎంత నష్టపోతామో కూడా తెలుసుకోవాలి కదా. ఈరోజు దేవుడు మనం ఏర్పాటు చేసుకున్న రక్తంతో తన ప్రాణమిచ్చి రక్తాన్నిచ్చి మనం కొనుక్కుంది. అన్ని మట్టి కోసం పరిగెత్తమని కాదు, ఆయన మహిమ కోసం కూడా పరిగెత్తమని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శుక్రవారం నెలకు ఒకరోజు శుక్రవారం అంటే ప్రార్థన అంటే టైం ఉండదు ఎవరికి. ఇంకా దీని వెనకాల కామెంట్స్ కూడా, దేవుడు ఏదేదో వాక్యాలు తీసి చెప్తున్నారంటే, ఈ మధ్య మాట్లాడుతున్నారంటే, కైసరికి ఇవ్వమన్నాడు దేవుడు, దేవుడికి ఇవ్వమన్నాడు. 2వ శుక్రవారం రండి బాబు ప్రార్థన చేద్దాం, మహిమ కొరకు పరిగెత్తంటే మళ్ళీ దేవుని వాక్యాలు కూడా వక్రీకరించి మాట్లాడతాం. మట్టి కోసం వారం రోజులు సెలవు ఉంటుంది. మట్టి ఆలోచనల కోసం, మట్టి కోసం పరిగెడుతున్నామే, వారం రోజులు సెలవు ఉంటుంది. ఆ సెలవు దినాలన్నీ లెక్కలో రావు. నెలకొక్కరోజు శుక్రవారం ఉపవాసం ప్రార్థన చేయమంటే భార్య భర్తల పేమెంట్ పోతే 2,000 పోతే, 1,600 పోతాయి. ఆ లెక్కలేస్తామే. దాన్ని ఏ ఆలోచనలు అనుకుంటారు మీరు ఆలోచించుకోండి ఒకసారి. అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, ఏ పని మన మందిరంలో చేస్తున్న వాళ్ళ అందరికీ వర్తిస్తుంది.
మట్టి కోసం మనం ఆలోచన చేసి పరిగెడుతున్నాం, ఆ మహిమ కోసం పరిగెడుతున్నాం. మట్టి కోసం సెలవులు దొరుకుతున్నాయే, మహిమ కోసం సెలవులు దొరకవా? ఒక పెళ్ళి అంటే సెలవు దొరుకుతుంది, ఒక ఫంక్షన్ అంటే సెలవు దొరుకుతున్నాయే, ఫ్రెండ్ ట్రైన్ ఎక్కుతాడన్నా కూడా సెలవు దొరుకుతుంది. ట్రైన్ ఎక్కించడానికి వెళ్తున్నావే, నెలకొక్క రోజు నీ కోసం నీ కుటుంబం కోసం వచ్చి ఉపవాసాలు ప్రార్థన చేసుకో అంటే సమయం దొరకదే. ఈరోజు ఒకసారి ఆలోచించుకోండి, మట్టి కోసం మనం పరిగెడుతున్నాము, మహిమ కోసం మనం పరిగెడుతున్నాము. ఒకసారి చూడండి, అందుకని మన్నైనది ఎప్పుడన్నా మన్నే అవుతుంది. లాస్ట్ బైబిల్తో దేవుడు వాక్యం చెప్పబడింది, మట్టి ఆలోచనలు ఎప్పుడు మట్టితోనే ముగించబడతాయి. గెహజీ మట్టి ఆలోచన చేశాడు, తన కుటుంబం మట్టితోనే ముగించబడింది. ఏ దానియేలు అయితే మహిమ గురితో ఆలోచన చేశాడో తన కుటుంబం దీవించబడుతూ వచ్చింది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చూడండి, సిలువను యేసుక్రీస్తు మోస్తుంటే ఇక ఆయన శరీరంలో బలం లేదు, ఆయన అలా కింద పడిపోతున్నాడు. ఆయన ఆ సిలువ వచ్చి చెక్క సిలువ, చాలా బరువుగా ఉన్నటువంటి సిలువ, ఆయన పడిపోతుంది, మొయ్యలేకపోతున్నాడు. కొండెక్కాలి, ఆ పైకి ఎక్కాలి సిలువను తీసుకొని. వాళ్ళకి ఒక రూల్ ఉంది యూదులకి, ఏంటో తెలుసా? ఎవరన్నా సిలువను మొయ్యలేకపోతే వాళ్ళ బంధువులు ఎవరన్నా మోసుకొని అక్కడ వరకు తేవచ్చు, కానీ సిలువ మాత్రం ఆ వ్యక్తిగా వేస్తారు. అడిగారు, ఈయన మొయ్యలేకపోతున్నాడు సిలువ, ఎవరన్నా ఉన్నారా ఈయన బంధువులు, యేసుక్రీస్తు బంధువులే ఉన్నారా? అందరూ అన్నారు, మేము రాము, సిలువ మోస్తే రేపు మా పిల్లల్ని ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు, సిలువను మోస్తే ఇదిగో మా పిల్లల్ని ఎవరు మోసుకోరు, ఎవరు పట్టించుకోరు, మేము ఎవరింటికి వెళ్ళకూడదు, శుభకార్యాలకు వెళ్ళకూడదు, అయ్యా మేము పోయాం అంటే కురేడిన సీమను ఒక వ్యక్తి లేచాడండి. నేను మరీ తరపు బంధువుని, వాళ్ళ బంధువుని, మరీ తరపు వ్యక్తిని, మరీ తరపు బంధువుని, నేను మోస్తాను. ఒకవేళ యోబు పక్కన ఆయన భార్య ఉన్నట్టు కురేడిన సీమోను భార్య పక్కన ఉంటే, ఆయన అంటే పల్లెటూరు నుంచి ఎక్కడి నుంచో ఆ స్థలానికి ఆ టైంకి అనుకోకుండా వచ్చాడంటే అక్కడికి ఎరుసలేము. అప్పుడు ఈ సిలువ యాత్ర జరుగుతూ ఉంది. ఈయన ఆ ఊరు వాడు కాదు, అక్కడ రాయబడిన మాట దూర ప్రాంతంలో ఉన్న పల్లెటూరు నుంచి వచ్చాడని రాయబడుతుంది అక్కడ. ఒకవేళ భార్య పక్కన ఉంటే పిచ్చాను పెట్టింది నీకేమన్నా? సిలువను మోస్తే ఎలా ఉంటుంది తెలుసా నీకు? నువ్వేంటి నేనున్నానంటావేంటి? సిలువను మోస్తే ఎంత శాపమో తెలుసా మనకి? మన పిల్లల్ని ఎవరు పెళ్లి చేసుకోరు, ఇద్దరు కొడుకులే ఎవరు పెళ్లి చేసుకోరు. ఇదిగో రూఫస్ జీవితం ఏమైపోద్ది, అలెగ్జాండర్ జీవితం ఏమైపోద్ది? ఒకవేళ యోగులాగా ఈయన సమాధానం చెప్పాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు, ఇచ్చినప్పుడు తిన్నావుగా బాగా, దేవుడు ఇచ్చినప్పుడు తిన్నావుగా, ఆయన కోసం సిలువ మోస్తే ఏంటి తప్పు అనేవాడు. కానీ ఆ భార్య ఆ రోజు అక్కడ లేదు. సిలువను ఎత్తుకుండా మనం ముందుకెళ్తే అందరన్నారు, ఒకసారి ఆలోచించుకో, కుర్రెని సిమోను ఆలోచించుకో. లేదయ్యా ఇంకా ఆలోచన లేదు, నేను దేవుని మహిమకరమైన పని చేస్తాను. మట్టి పనులు చేసే వాళ్ళే బాగానే ఉన్నారు, మట్టి ఆలోచన చేసే వాళ్ళే బాగానే ఉన్నారు, మట్టి తలంపులు చేసే వాళ్ళు బాగానే ఉన్నారు. దేవుని మహిమ కొరకు నేను నిలబడుతున్నా, దేవుడు చేస్తాను కదా. వెంటనండి సిలువను ఇంకో బాగా నెత్తుకున్నాడు మీదకి. ఓ పక్కన ఏసే మోస్తున్నాడు, మధ్యలో చెక్కలా ఉంది, ఇటు పక్కన కురేని సీమోను మోస్తున్నాడు. ఆ సిలువ భారం అంతా తన మీద పెట్టుకొని మోస్తూ వెళ్తుంటే అక్కడ రాసి లేదు కానీ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక సినిమా తీశారు, చాలా బాగా తీశారు. ఆ వారంలో ఏం జరిగింది దాన్ని తీసిన డైరెక్టర్ అండి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పడానికి రియల్గా తీసుకొచ్చేసాడు వాక్యాన్ని. మరి పరిశుద్ధాత్మ నడిపించడానికి అనుకుంటాను నేనైతే. దాంట్లో ఆ బిట్టు చూపిస్తాడండి, ఇలా మోస్తుంటే యేసయ్య కురేని సీమోను వైపే చూస్తూ ఉంటారు. నిజమే, అది ఫ్యాక్ట్. అది మహిమగా ఆలోచనతో ఎన్ని కష్టాలు పడి శ్రమలు పడి మనం దేవుని కోసం ముందుకు వెళ్తుంటే దేవుడు ఎప్పుడు విడిచిపెట్టి మన వైపు ఒక కన్ను వేసి చూస్తానే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడి వరకు కొండ వరకు ఆయనే మోసాడు సిలువని, కొండ పైకి కూడా సిలువని మోసాడు. చెక్క, చాలా బలమైన చెక్క. మోసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక ఆయన్ని సన్మానించగా తోసేసాడు. అయిపోయింది, నీ పని వెళ్ళిపోయిపో, యేసుక్రీస్తుని సిలువేయాలి. కురేని సీమోను కళ్ళకు నీళ్ళు వచ్చినాయంట. నేను మహిమ గల పని చేశాను కదా, కానీ ఆ కష్టానికి, ఆ శ్రమకి, ఆ కన్నీరికి దేవుడు తర్వాత సమాధానం ఇస్తూ వచ్చాడు. రూఫస్ అనే వ్యక్తిని అనేక సంఘాలకి బిషప్గా దేవుడు చేశాడు. అలెగ్జాండర్ గొప్పగా వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చరిత్రలో
గొప్ప దేవుని సేవ చేసిన ఇద్దరు యవనస్తులుగా మరిద్దరి పేరు ఇప్పటికి చరిత్రలో మిగిలిపోయింది. ఈరోజు వాక్యం మనం గమనిద్దామా? కష్టమని ఎవరో ఒక మాట అన్నారని నిందలు పడుతున్నాను, అవమానాలు పడుతున్నాను. మన బంధువులు మన ఎన్నిసార్లు బూతులు తిట్టుంటారండి? నిజంగా చెప్పండి సార్. ఇతర మనల్ని పర్సనల్గా తిట్టిన వాళ్ళు ఉన్నారు, మన కుటుంబాన్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఆడ దగ్గర కూడా బాగా. కానీ దేవుని సన్నిధిలో ఏదో ఒక మాట వస్తే నన్ను అనేసారు. సాతానుకు తెలుసు, ఈ ఒక్క స్థలంలో నీ జీవితం బాగుపడితే, ఈ ఒక్క స్థలంలో నువ్వు మహిమగల పని చేయగలవని, ఈ ఒక్క స్థలంలో నీ మహిమగల కార్యాలు నీకు తెలుస్తాయని, ఈ ఒక్క స్థలంలోనే నువ్వు బాగుపడతావని, ఈ ఒక్క స్థలంలో నుంచి నువ్వు ఏమైనాలు ఉంటావని. అందుకని ఇక్కడే నేను గదుపుతాడు. అక్కడ నువ్వు మట్టికి మహిమలు ఇస్తున్నావా? మట్టికి విలువిస్తున్నావా? మహిమకు విలువేస్తున్నావా? ఈరోజు వాక్యం మనం గమనిద్దామా? ఇక్కడ రాయబడిన మాట ప్రసంగి అంటాడు, అయ్యా మన్నైనది వెనుకటి వల్లే, చెప్పండి గట్టిగా, మన్నుకి చేరును ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు. అక్కడ రాస్తా, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. ఒక నీ మట్టిగా ఆలోచనలు వస్తే కనుక నీకు మనసుకి ఏం అనిపిస్తుందో చేసేసుకోపో. అసలు ప్రసంగి ఎంత ఛాలెంజింగ్ రాస్తారు చూడండి. ఈరోజు సినిమాకి వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోపో. దాన్ని చంపుకోకుండా, అది తప్పని ఆగిపోకుండా నీ మనసుకి ఏం నచ్చిందో చేసుకుంటున్నావా? ఈ మధ్య నేను కొంతమంది స్టేటస్ చూస్తాం, మన యవనస్తుల స్టేటస్, సినిమా పాటలు మొత్తం పెడుతున్నారు. నీ మనసుకి నచ్చింది చేసుకో, ఏం పర్లా. దైవసేవకుడు పద్దాక చెప్పడు. అందుకే ఈ మధ్య ఎవరికి ఏం చెప్పట్లా. నేను కూడా దూరంగానే ఉన్నా, చాలా దూరంగానే ఉన్నా, ఏం చెప్పట్లేదు. ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా సిగ్గులేకుండా చెప్పాల్సి వస్తుంది. ఆ స్టేటస్లో సినిమా పాటలు, ఆ సినిమాకి సంబంధించిన ఏవో పెడతా ఉన్నారు. పిల్లల వీడియోలకి సినిమా పాటలు. నేను మాట చెప్పిన, ఇవన్నీ నీ కోరిక లోపల, ఆ కోరికలవి. కనీసం ఫోన్ చేస్తుంటే అవతల సినిమా పాట వినబడుతుంది. అది వాళ్ళ కోరిక, వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్పులు పెట్టుకుంటారు. ఓకే, రైట్, బాగానే ఉంటుంది. కానీ కింద రాస్తాడు చూడండి, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినందుకు జ్ఞాపకం. తీర్పులో అంటూ ఒకరోజు అన్నీ వస్తాయి, తీర్పులో అన్నీ వస్తాయి. ఈరోజు మన కళ్ళు కప్పేసేసి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. అవన్నీ బయట కనబడవు, మన రోజు వస్తే బయట అన్నీ వస్తాయి. దేవుడు చేస్తాడు అన్ని. అన్యాయంగా సంఘాన్ని ఏ మాటలు అన్నావు, దైవజనుని ఏ మాట అన్నావు, ఆత్మ సంబంధ విశ్వాసాన్ని ఏ మాట అన్నావు, అన్నీ వస్తాయి, లెక్కలోకి వస్తాయి, అన్నీ వస్తాయి. ఇక్కడ న్యాయం ఏంటో కనబడిపోయినా అక్కడ రోజు న్యాయం ఇచ్చే దేవుడు అక్కడ ఆ రోజు తెలుస్తుంది. అప్పుడు బాధపడిన ప్రయోజనం, అప్పుడు బాధపడినా చెప్పండి. అందుకనే మన్నైనది వెనుకటి వల్ల మన్నుకి వెళ్ళిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గర చేరాలి అంటే నీ మనస్సులో ఉన్న మట్టి ఆలోచన పోయి మహిమగల ఆలోచన రావాలి. ప్రైజ్ లార్డ్. నీ నోటంటున్న మట్టి మాటలు పోయి మహిమగల మాటలు రావాలి. ప్రైజ్ లార్డ్. నీ నోటినున్న చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు మాని మహిమగల ఆలోచనలు, మహిమగల మాటలు రావాలి. ప్రైజ్ లార్డ్. మనలో ఈ రెండు ఎప్పుడు ప్రభుత్వం చేస్తూ ఉంటాయి. మట్టి ప్రభుత్వం చేస్తూ ఉంటుంది, మహిమ మనలో ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. ఈ రెండింటిలో మనం దేని విలువిస్తాం? అందుకని పౌలు రాస్తా అంటాడు, అయ్యా క్షయమైనది కావాలా, అక్షయమైనది కావాలా? క్షయమైంది ఒకరోజు తుప్పట్టేస్తుంది. నువ్వేం కొనుక్కున్నా, ఏం దాచుకున్నా. ఒక ఆమెకి బంగారం పిచ్చి, మామూలు పిచ్చి కాదు. చర్చి కూడా ఆదివారం మానేసి కూడా వెళ్ళి బంగారం కొనుక్కున్నా. ఆ మారేక సాక్ష్యం చెప్పిస్తాను మీ చర్చి, మీ ముందే పెట్టి చెప్పిస్తాను. చర్చి మానేసి భర్తతో కూడా నువ్వు నన్ను తీసుకెళ్ళవా? ఈరోజు ఆఫర్, ఈరోజు బంగారం 7.5 లక్షలు పెట్టి బంగారం కొనుక్కొని ఇంకా గర్వం వచ్చేసింది, ఫుల్ గర్వం. నాకు అసలు ఇంకా తిరిగిలేదు, అసలు నా ముందు ద్వారాలన్నీ మూయబడిపోయింది, అసలు తెరవబడిపోయినాయి, ఇక నాకు అసలు తిరిగే లేదని చర్చి మానేసేసి ఇష్టానుసారంగా తిరగడం ప్రారంభించింది. బంధువుల దగ్గరికి ఆ బంగారం వేసుకెళ్ళి చూపించడం, పెళ్ళిళ్ళు వస్తే ఆ బంగారం చూపించుకోవడం, ఇంట్లో కార్యాలు జరిగితే ఎవరన్నా ప్రార్థనకు వచ్చినప్పుడు ఇంట్లో ఒకవేళ వాళ్ళ మామగారు వాళ్ళందరూ మంచి ప్రార్థన పనులు, వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నా ఈ మాత్రం బంగారం ఆ గీత గొలుసులు వేసినట్టుగా అది వేసుకొని అందరూ చూపించుకుంటుంటారు. ఒకరోజు ఏదో ఊరు వెళ్ళారు, 3 కలిసి ఊరెళ్ళి వచ్చేసరికి ఇల్లు అంతా బాగానే ఉంది కానీ బంగారం లేదు.
ఏంట్రా బాబు ఇంత బంగారం ఏమైపోయిందని చెప్పి భర్తను అడిగితే నువ్వు బ్యాంకులో పెట్టావా, మామూలుగా మీద రకరకాల ఆలోచన ఏం లేదు. లాస్ట్కి ఒక చిన్న కిటికీకి ఒక మనిషి దూరే స్థలం కట్ చేసినట్టు కనబడుతుంది. చక్కని ఇంట్లోకి వెళ్ళి వెనక్కి వచ్చేసి పోలీసులను పిలిపిస్తే చూస్తే అడుగులు చక్కగా వెళ్ళి అక్కడికి బీరువా దగ్గరికి వెళ్ళి ఏమీ తీయలేదు తెలుసా ఆ మనిషి. ఇంకోటి తెలుసా, డబ్బు కూడా పక్కనే ఉంది, వెండి పక్కనే ఉంది, ఆ బంగారం మాత్రం తీసుకుని వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్లో కేసు వేశారు, అంతా అయిపోయింది. పలుకుబడి భయంకరంగా ఉపయోగించారు. అవల ఎందుకంటే దేవుడే తీసేశారు కాబట్టి అది జరగదాలండి పలుకుబడి. ఈమె ఒకరోజు ఆ మామగారి దగ్గరికి వచ్చి ప్రార్థన అంటదంట, మావయ్య రేపు నుంచి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయబోతాడు. 3వ రోజు దొంగ వచ్చి బంగారం పెట్టి వెళ్ళిపోతాడు. ఏంటంట పిచ్చి ఫిక్స్కి వెళ్ళిపోతాడు అంటే ఆలోచనలు వస్తాయి. లాస్ట్ కంటే కూర్చొని ఏదో అసలు మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా ప్రార్థన చేస్తున్నట్టు. ఈ ప్రార్థన ఎప్పుడన్నా నీ మహిమ కోసం ప్రార్థన చేసావా? అయిపోయింది, లాస్ట్కి అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు రాల దొంగ, 4వ రోజు రాలి, 5వ రోజు రాలి, 6వ రోజు రాలి. 7వ రోజు నన్ను పిలిచారు ప్రార్థన పెట్టాలని. మా ఇంట్లో పరిస్థితులు బాగాలేదని. నాకు తెలియదు అసలు దొంగతనం జరిగిందని నాకు చెప్పలా, ఏం చెప్పలా. దేవుడి ప్రసంగం ద్వారా మాట్లాడుతున్నాడు. మట్టి కోసం పరిగెడుతున్నావా, మహిమ కోసం పరిగెడుతున్నావు? ఆ పాయింట్లను పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు మాట్లాడిన మాట వాళ్ళ హృదయాన్ని, కుటుంబాన్ని కలిపిందే తెలుసా. ఏ రోజైనా నీ మహిమ కోసం ప్రార్థన చేస్తున్నావండి? మట్టి కోరికల కోసం బాగా ప్రార్థన చేసుకున్న ఉపవాసం ఉంది. నేను మహిమగా ఒకరోజు ఎత్తపడాలి ప్రభువా, మధ్యాకాశంలో నేను ఉండాలి ప్రభువా, నా పేరు జీవ గ్రంథంలో ఉండాలి ప్రభువా. ఆ ప్రార్థన ఇప్పుడు చేశారా అని అంటే కళ్ళం నీళ్ళు పెట్టుకుందండి ఆ సహోదరు. అన్నా ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు. అప్పుడు చెప్తారు నాకు అంతా అయిపోయిన తర్వాత అసలు మేము ప్రార్థన బాధతో పెట్టించుకున్న ప్రార్థన ఏంటంటే మా ఇంట్లో దొంగలు పడ్డారు, బంగారానికి వెళ్ళిపోయారు. నిజమే, మనం అనుకోవచ్చు ఈరోజు అన్ని సాధించి పోగు చేసేసుకుంటాం అనుకోవచ్చు. దేవుడు ప్రతిది గమనిస్తాడు. నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడం కోసం ఏ నిర్ణయం అన్నా ఆయన తీసుకుంటాడు. ప్రైజ్లో ఏ నిర్ణయం అన్నా తీసుకుంటాడు. నీ మనసును మార్చడానికి, నీ తలంపులు మార్చడానికి, నీ హృదయాన్ని మార్చడానికి ఎలాంటి ఉద్దేశాన్ని అన్న తీసుకుంటాడు ఆయన. పౌలును మార్చడానికి వెలుగుతో దిగొచ్చాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పౌలుగా మార్చడానికి ఆకాశం వెలుగుగా దిగొచ్చి ఆ వెలుగుల నుంచి మాట్లాడతాడు, సౌలా సౌలా నీవెందుకు హింసిస్తున్నావు? నిన్ను మార్చడానికి, నీ తలంపులు మార్చడానికి, నీ మట్టి ఆలోచన మార్చడానికి, నీ మట్టి తలంపులు మార్చడానికి దేవుడు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటాడు. కొంతమంది పక్కన ఆత్మీయులు అంటున్నా ఈ మట్టి మాటలతో చెవులు కొరికేస్తా ఉంటారు. ఆ చెవులు కొరికి 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 ఆమె కూడా మట్టిగా మార్చేస్తారు. ఇలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి అంతా ఎప్పుడు నెగిటివ్ వర్డ్సే, నోరు తెలిస్తే నెగిటివ్ 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 నెగిటివ్, వాళ్ళు అలాగే వీళ్ళు అలాగా, వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు. ఇదే కనీసం వాళ్ళు ఒక పాజిటివ్ కూడా వస్తుందేమో అని చూస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. ఎప్పుడు నెగిటివే. ఆ పక్కన ఉన్న ఆత్మీయులు కూడా పాడు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని ఎప్పుడైనా గమనించింది, ఒక మనిషి నుంచి ఎక్కువ మట్టి ఆలోచనలు, మట్టి మాటలు వస్తున్నాయంటే ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలని అర్థం. లేకపోతే నీలో ఉన్న మహిమ కూడా పోతుంది. అదే కనుక నీవు మహిమతో నింపబడి ఎప్పుడు మహిమ ఆలోచనలు, మహిమ తలంపులు, మహిమ మాటలు మాట్లాడితే నీ పక్కనున్న మట్టి మనిషి కూడా మహిమగా మారిపోతాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఈ మట్టి మనిషి మహిమలో ఉన్న వ్యక్తిని మట్టిగా మారుస్తే రేపు ఆ మట్టిగా మారిపోయిన మహిమని, ఆ మనిషిని మహిమగా మార్చడానికి మళ్ళీ దేవుడు ఏదో ఒక శ్రమ పెడతాడు, ఏదో కష్టం పెడతాడు, దస్తాడు దారిలో తెచ్చుకుంటాడు. ఆయనే విడిచిపెట్టండి, చివరి వరకు దేవుడు పోరాడుతూనే ఉంటాడు, నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళాను. ప్రైజ్ లార్డ్. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి చేరాలి అంటే నువ్వు మట్టితో కాదు, మట్టి ఆలోచన కాదు, నీలో ఉండాల్సింది మహిమ గల ఆలోచన ఉండాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒక్క మాట నేను క్వశ్చన్ చేస్తాను, నేను నుంచో నాకు సమాధానం చెప్పాలి. దేవుని మందులు యథార్థంగా నుంచండి. ఊరికి నేను నుంచోవాలి లేకపోతే నా పరుగు పోద్దామని నుంచోవద్దు. నేను ఉదయం లేచి బలంగా ప్రార్థన చేసుకుంటాను, రాత్రిపూట బలమైన ప్రార్థన చేసుకుంటాను అన్నవాళ్ళు మాత్రమే నిలబడండి, అన్నవాళ్ళు మాత్రమే నిలబడండి. నేను మళ్ళీ చెప్తున్నా క్వశ్చన్, నేను బలంగా ప్రార్థన చేసుకుంటాను ఉదయం లేచి, రాత్రి పడుకునే ముందు చాలా బలంగా ప్రార్థన చేసుకుంటాను.
బలమైన ప్రార్థన అంటే ఆత్మలో ప్రార్థన చేయడం, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయడం. వాళ్ళలో గర్వం ఉండదు, వాళ్ళలో అతిశయం ఉండదు. నశించిపోతే ఆత్మను చూస్తే భారం ఉంటుంది వాళ్ళకి. నశించిపోయిన ఆత్మ కోసం పరుగులు తీస్తారు వాళ్ళు. సినిమాలకు డీజేలకు పరిగెత్తరు వాళ్ళు. అన్యాయంగా మాట్లాడడానికి పరిగెత్తరు వాళ్ళు. ఒక బలమైన ప్రార్థన మనలో లేకుండా, ఒక ఉపవాస ప్రార్థనకి మనం రాకుండా ఎలా మహిమగా మారుతాం? మనం ఎలా మహిమగా మారుతాం? ప్రార్థనే చేయలేకపోతుంటే, దేవునితో ఒక సంబంధం లేని ప్రార్థన జీవితం మనకు లేకపోతే, ఒకసారి ఆలోచిద్దాం. మనం ఒకసారి బలమైన ప్రార్థన, దేవునితో ఒక రిలేషనే లేదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నామండి. మనం కూర్చున్న ప్రతి ఒక్కరు, నుంచున్న వాళ్ళు కూడా అందరూ నేను కరెక్ట్ నేను చెప్పుకోలేను, నాకు తెలియదు. కూర్చున్న అందరూ దేవునితో నాకు నిజమైన బంధం లేదు అని స్టేట్మెంట్ మనం ఇచ్చుకున్నాం ఈరోజు ఒకసారి వాక్యం మనం గమనిద్దామా? ప్రార్థనలో అటెండ్ అవ్వకుండా, ప్రార్థనలో ఉండకుండా, ఉపవాస ప్రార్థన గడపకుండా, ఈవెన్ వారానికి ఒక్కరోజు మనం ఉపవాసం ఉండకుండా, నెలలో జరిగే ఒక్కరోజున మనం ఇంట్లో ఉపవాసం ఉండి, లేదా మందిరంలో ఉపవాసం ప్రార్థన చేయకుండా మహిమగా ఎలా మారుతాం? మనం ప్రార్థన వల్లే కానీ మరి దేని వల్ల ఇది విడిచిపోతా? మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాకంటే ఏం చేశారు వాళ్ళు? ఎన్ని దినాలు ప్రార్థన చేశారు వాళ్ళు? దేవుడు అనే బంధం అందరికీ ఉంటుందండి, అన్ని జనులకు కూడా ఉంటుంది. కానీ మహిమ గల బంధం చాలా తక్కువ మందికి ఉంటుంది. మహిమ గల బంధం చాలా తక్కువ మందికి ఉంటుంది. మహిమ గల బంధం అందరికీ ఉంటుంది. అది ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాం, అంత ఎక్కువగా మాట్లాడే గడిపే వాళ్ళతోనే మహిమ గల బంధం ఉంటుంది. మహిమ గల బంధం ఉంటుంది. ఆ ప్రార్థన జస్ట్ 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని నిద్రలేగా నిద్రమోహంతో 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని ప్రార్థన కాదు అది. ఆత్మలో లీనమైపోయి పక్కన మనిషి ఏ స్థలంలో మనం ఉన్నా మనకు అర్థం కాక, ఎవరు పట్టించుకోకుండా, ఏ ఫోన్ రింగ్ అయినా పట్టించుకోకుండా ఆత్మలోకి వెళ్ళిపోయి, పరిశుద్ధాత్మ నడిపింపులోకి వెళ్ళిపోయి ఆత్మలో మనం ప్రార్థన చేస్తాం. చూసారా? అది ఆ ప్రార్థన. అందుకే పౌలు అంటాడు, నేను మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో కూడా ప్రార్థన చేతును అంటాడు. మనసుతో ప్రార్థన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నుంచున్న వాళ్ళు చాలా మంది మనసుతో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఆత్మలో ప్రార్థన చేసే అనుభవం ఉంటుంది. చూసారా? నేను మాట చెప్పిన, మీరు అలాంటి ప్రార్థన మీరు ప్రారంభించి చూడండి. ఒక అరగంట ప్రార్థన చేద్దారు, మోకాళ్ళు వేసిన మీ మోకాళ్ళు 2-3 గంటలు వెళ్ళిపోతాయి. మీ ప్రార్థన మీకు తెలియకుండా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్. ఆయన లోపల నుండి మనం నడిపిస్తాడంటే ప్రార్థనలో. ఈరోజు వాక్యం మనం గమనిద్దామా? మట్టికి మన మహిమ విలువిస్తే ప్రార్థన చేయలేము. ప్రార్థన చేయాలనిపించదు. ప్రార్థన మనసు రాదు. ప్రార్థనలో ఉందామని ఉండదు. మహిమకి విలువిస్తేనే నాలో ఒక ఆత్మ ఉంది, దాన్ని నేను రక్షించుకోవాలి, దాన్ని నేను కాపాడుకోవాలి, నా పేరు జీవ గ్రంథంలో ఉండాలి అని మహిమ ఆన్సర్ ఉంటుంది. చూసారా? మహిమతో జీవించాలని వారికి మాత్రమే పరిశుద్ధాత్ముడు వారిని నడిపిస్తాడు ముందుకి. ఆశగల ప్రాణాన్ని చెప్పండి గట్టిగా, తృప్తిపరుస్తానన్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అన్నాడు. ఏ ఆశ ఉంది నీలో? మట్టి ఆశ ఉందా? మహిమ ఆశ ఉందా? మట్టి ఆశ పిలువిస్తున్నామా? మహిమ గల ఆశ పిలువిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందామా? ఈరోజు మట్టి కోరికలు మనల్ని ఇంకా ఫ్రీ చేస్తుంటే, మట్టి ఆలోచనలు, మట్టి మాటలు మనలో ఫ్రీ చేస్తుంటే, దేవుడి స్థానంలోకి నేను నడిపించింది మట్టిని తీసి మహిమలోకి మార్చబడడానికి. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.